ఈ కాగితాలతో ఆర్డీఓ ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మిన వ్యక్తిని కూడా విచారిస్తారు. అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు రెవెన్యూ సిబ్బంది. కొనుగోలు జరిగిన మాట వాస్తవా కాదా, ఇప్పుడు ఆ భూమి ఎవరి అనుభవంలో ఉంది అని పరిశీలిస్తారు. ఒకవేళ కొనుగోలు చేసింది వాస్తవమై ఉండి ఇప్పటికి కూడా కొనుగోలు చేసిన వ్యక్తి ఆధీనంలో భూమి ఉన్నట్లయితే ఆర్డీఓ ఒక ఉత్తర్వులు ఇవ్వాలి. ఇది పలానా దరఖాస్తు వచ్చింది, ఈ సాదాబైనామా భూభారతిలోని సెక్షన్ 6 ప్రకారము, రూల్స్ 6 ప్రకారము క్రమబద్ధీకరణకి అవకాశం కల్పిస్తూ ఒక ఉత్తర్వులు ఇవ్వాలి. ఇస్తూ ఆ భూమికి ఎంత స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలో నిర్ధారణ చేయాలి. ఆ నిర్ధారణ చేయడం ఇప్పుడు ఆన్లైన్లో సులభంగా అవుతుంది కాబట్టి ఫీజు నిర్ధారణ అవుతుంది. ఆ ఫీజు కట్టిన తర్వాత ఈ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత మ్యూటేషన్ ఫీజు ఏదైనా ఉంటే అది కూడా కట్టాల్సి ఉంటుంది. అది కట్టిన తర్వాత భూభారతిలో నమోదు చేసి కొత్త పాస్ పుస్తకము, టైటిల్ డీడ్ జారీ చేయటం జరుగుతుంది. ఇది మనం అమ్మిన వ్యక్తి దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం.